మీరు ఏ విధంగా అసలు ఒక సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు అంటే హీరోయిజం బేస్ మీద కథను అల్లుకుంటారా, లేకపోతే మీరు అల్లుకున్న కథలో హీరోయిజాన్ని మీరు మ్యాక్సిమం చొప్పించడానికి ట్రై చేస్తారా అన్నది నాకు ఇప్పుడు మీ మొదటి సినిమా భద్ర దగ్గర నుంచి ఈ రోజు వరకు డౌట్ అది. 100% అల్లుకున్న కథలోంచే హీరోయిజం లేపుతాం సార్. ఓకే. ఎందుకంటే ఒక టోటాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడుతున్నా సరే ఒక ఎమోషన్ అంటే ఫస్ట్ నుంచి ఒక టైట్ హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఒక మంచి టైట్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిన మనం మధ్యలో అసలు ఒక ఫ్యామిలీ అంటే ఏంటి, ఒక కుటుంబం అంటే ఏంటి, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి, ఒక ఊరేంటి, వాళ్ళ మధ్యలో ఉండే కట్టుబాట్లు ఏంటి, తండ్రి తల్లి చెల్లి కొడుకు మధ్య ఉండే అనుబంధాలు ఏంటి, ఈ మొత్తం చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం అండి. ఓకే. ఎందుకంటే ఈ సొసైటీకి మనం మంచి చేయబోయిన పర్లేదు సార్, చెడు చేయకూడదు. ప్లస్ ఈరోజు కుటుంబ వ్యవస్థలు కొంచెం అందరూ బాగా లైఫ్ స్పీడ్ అయిపోవడం వల్ల, బిజీ అయిపోవడం వల్ల ఎటువంటి అటు వెళ్ళిపోతున్నారు. అవును, ఆ సీన్ కూడా మీరు ఎంత బాగా పండించారంటే నాకు మీరు తీసిన దానికన్నా నాకు ఎక్కువ కంటస్తా ఉంది ఆ సినిమా. నీ కొడుకు ఎక్కడున్నాడు, నీ కొడుకు ఎక్కడున్నాడు అంటే లండన్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, న్యూజిలాండ్లో ఉన్నాడు అని అందరు చెప్తే మరి నీ కొడుకు ఎక్కడున్నాడు అంటే అగో అని చూపిస్తే వాడు అక్కడ అందరితో పాటు రావడం అసలు చాలా టచింగ్గా అనిపించింది అనమాట ఒక్కసారి ఆ సీన్ దగ్గర. అంటే మీకు కుటుంబ వ్యవస్థ పట్ల తల్లిదండ్రులు అనే ఒక ఇన్స్టిట్యూషన్, ఫాదర్ అండ్ మదర్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ పట్ల మీకున్న గౌరవం, అపారమైన ఆపేక్ష అవన్నీ కూడా ఆ సీన్లో చాలా బాగా కనిపించేయండి. మీరు కంటిన్యూ చేస్తున్నారు, ఇందాకలా చెప్తున్నారు. లేదండి, సో దాని మీద మనకు ఒక బాధ్యత ఉందండి. తప్పకుండా ఈరోజు వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం లేనప్పుడు అట్లీస్ట్ మనం చూపించాలి. కలిసి ఉండే ఇది ఉండే ఆనందం, ఇది ఆ కలర్ఫుల్స్ ఇలా ఉంటుంది. మనం పక్కన ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు ఉండే అంత ఆరోగ్యకరంగా, మనం లేనప్పుడు వాళ్ళు ఉండే అంత ఇది వేరేగా ఉంటుంది. అవును. సో అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి పక్కనే ఉండడానికి ప్రయత్నిద్దాం. అందరికీ కుదరాలని లేదండి. ఆ డైలాగ్ కూడా చెప్పించారు, చెప్పించా. అది అందరికీ కుదిరే పని కాదు, అది నాకు కుదిరింది నా అదృష్టం అని చెప్పించామండి. ఎందుకంటే నా తల్లిదండ్రులు అంటే నా ఆత్మ, వాళ్ళు వేరే కాదు అని చెప్పాం సార్. ఎందుకంటే నాకు ఆ అవకాశం దొరికింది సార్, అక్కడ ఆ అవకాశం దక్కింది. సో తప్పకుండా ఒక మంచి చెప్పాలి అనుకున్నాను సార్, చెప్పాను సార్. ఇదేనే కాదు సార్, నా అంటే నేను చేసిన సినిమాలు భద్రా దగ్గర నుంచి మీరు ఇక్కడ వరకు ఏది తీసుకున్నా, లాస్ట్ అఖండ వరకు ఎందులో ఏది తీసుకున్నా సరే సార్ ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుంది. అవును, 100% జనంలోకి వెళ్ళేలా ఉంటుంది. 2 ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. అది కంపల్సరీ జనంలోకి చూసుకుపోయేలా ఉంటుంది. నాకు అంటే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యాను సార్. భగవంతుడు ఏదో నాకు రాశాడు, ఒక మంచి యోగం ఉంది. నా తల్లిదండ్రులు ఇచ్చిన 250 గ్రాముల గుజ్జు, 250 గ్రాములు ఏమండి లేదు, తక్కువ మీరు తప్పు కొలుచుకున్నారేమో అనుకున్నా. ఒక 500 గ్రాములండి ఇచ్చారు. ఈరోజు అవకాశం ఇచ్చారు. అవకాశం ఉన్నంత వరకు మంచి చెప్తామండి. అందుకని ఒక బూత్ వాడను సార్, రాంగ్ వేస్ వాడను సార్, అసలు డబుల్ మీనింగ్ మాట కానీ ఒక అపశబ్దం అంటారే మామూలుగా విలేజ్లో మాట్లాడుకునే మాటల్లో కూడా మీరు ఎక్కడ కూడా ఆ కైండ్ ఆఫ్ అబ్సీనిటీ అన్నదాన్ని అలౌ చేయరండి. అది ఇవ్వండి సార్. మీరు చాలా ఎమోషనల్గా ఉంటాయి మీ డైలాగులు, మీ సీన్స్లో. అదే అంటే మీరు నాకు ఇంకో డౌట్ కూడా ఉంది, అంటే మీరు కీ డైలాగ్ రాస్తారా ముందు, లేకపోతే రత్నం గారే మొత్తం రాసాడా? లేదండి, కీ డైలాగ్స్ ఉంటాయండి. కీ డైలాగ్స్ అది సపరేట్ అండి. సినిమా అనుకున్నప్పుడే నేను కొన్ని చేసి పెట్టుకుంటామండి. ఓకే. తర్వాత రత్నం గారు మామూలుగా ఒక వెర్షన్ రాస్తారండి. ఆయన వెర్షన్ రాసుకుంటూ వెళ్ళిపోతారండి. ఇది ఉంటుంది. కొన్ని కీ డైలాగ్స్ ముందు నుంచే ఇది చేసి పెట్టుకుంటాను సార్ నేను. ఓకే. పెట్టుకుని వెళ్తాను సార్. అంటే మీరు నార్మల్గా ఇన్ జనరల్గా మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్లో చాలా గొప్ప ఎలాబొరేట్గా మాట్లాడిన సందర్భాలు అయితే నేను చూడలే. ఇది మన ఛానల్ ఇంటర్వ్యూస్లో కానీ, సోషల్ మీడియా ఇంటర్వ్యూస్లో కానీ. నాకు ఇంకొక విషయం మీ దగ్గర తెలుసుకోవాలని అనిపించింది ఏంటంటే, ఫ్యామిలీ సిస్టమ్ని ఇంత గౌరవిస్తారు కదా, అసలు మీ ఫ్యామిలీ ఏంటి అన్నది తెలుసుకోవాలని నా కోరిక సార్. ఫాదర్ మదర్ ఎక్కడ ఉంటారు? లేదండి, అంటే నాన్నగారు అమ్మగారు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే వారు లేరండి. కాలం చేశారు. నాది యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీలానే ఉంటుందండి. మొత్తం అంతా నా దగ్గరే ఉంటారు, అంతా మెజారిటీ. ఓకే. మెజారిటీ హైదరాబాద్లో కూడా నా ఇంట్లో కూడా ఇప్పుడు 15 మంది ఉంటారండి. అబ్బా. సో అందుకే మీ సినిమాల్లో అందరూ ఏ ఇంట్లోనే 10 మందికి తక్కువ ఉండరు. లేదండి, అదే ఇది ఉంటుందండి. సో ఇక దాన్ని ఇది అని కాదు సార్, కన్ఫామ్ నాకు ఒక అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని మంచి ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేయాలి అనేది ఉద్దేశం సార్. సో అందుకని ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ రకమైన సెటప్ని రాయడం అన్నా, దానిలోంచి మళ్ళీ హీరోయిజాన్ని బయటికి తీసుకురావాలి,
మళ్ళీ హీరోని సెపరేట్గా చూపించాలి అంటే అది చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ అండి. అవునండి. అంత సులభంగా జరిగేది కాదు. అయితే హీరోయిజము లేకపోతే ఫ్యామిలీ డ్రామా, మైల్డ్ ఫ్యామిలీ డ్రామాలు సెంటిమెంటల్గా వెళ్తాయి. మీవి అలా ఉండవు. అంటే ఒకే వే చెప్తే మాత్రం చూడడు సార్. ఇప్పుడు ఆడియన్ కూడా కష్టమైపోద్ది. అంటే ఇప్పుడు నేను అఖండ చేసి వచ్చాను సార్. నేను వన్ వే వెళ్తే అసలు అంటే ఇది లేదు, వెంటనే నేస్తారండి. దమ్ము లేదురా వెంటనే నేస్తారండి. ఇప్పుడు కుటుంబ వాల్యూస్ చూడాలంటే కూడా సార్ దాని తర్వాత ఉండే ఆ హార్డ్నెస్ లేకపోతే మీరు సాఫ్ట్ అయిపోద్దండి. సాఫ్ట్ ఈవెన్గా పెడుతుందండి. దాని మీద ఫ్లాట్ అది అర్థవంతంగా ఉండదు, ఫ్లాట్ అయిపోద్ది. చూడడానికి కూడా అమ్మా అనుకున్న ఆ ఫీల్ రానివ్వకూడదు సార్. అది రానికుండా ఉండాలి అని అంటే దీనిలో తీసుకునే ఒక ఇది, కంటెంట్లోనే తీసుకునే ఒక ఇది, వెళుతూ దమ్ముగా ఒకటి లేపుతామండి. ఓకే, బలంగా ఒకటి లేపుతాం, ఆటోమేటిక్గా కూర్చుంటాడు. అంటే ఇప్పుడు దాకా చేసిందంతా కూడా ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు అవునండి, ఆ బ్రేక్ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి ఒక ఎమోషన్ లేపి తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తామండి. ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసామో దీనికి కనెక్షన్ ఇచ్చాడా, హ్యాపీ. సో అలా మనం ఒక మంచి ఇది తీసుకున్నప్పుడు అండి చెప్పేది కాస్త స్ట్రెస్ అయ్యి చెప్పాలి. ఆ స్ట్రెస్సే ఎమోషనల్ యాక్షన్. ఈ ఎమోషనల్ యాక్షన్ ఫ్యామిలీ అనేది ఆ స్ట్రెస్సేనండి. రైట్ అండి, రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా స్కంద అనౌన్స్ రాము హీరోగా, బోయపాటి సీను అనగానే అందరూ ఒకసారి నివ్వెరపోయారు. ఎందుకు అంటే అఖండ లాంటి ఒక బాలకృష్ణ గారితో ఒక భూగోళం బద్దలయ్యేలాంటి సినిమా చేసి ఇమీడియట్గా ఒక యంగ్ హీరో రామ్తో సినిమా ఏంటి బోయపాటికి అని చాలామంది సోషల్ మీడియాలో కూడా దాని మీద చాలా డిస్కషన్ జరిగిందండి. మీరు దానికి ఏ సమాధానం చెప్తారండి? రామ్తో ఇమీడియట్గా చేయడానికి కారణం ఏంటి? సినిమాకి పరిధి లేదు సార్. అది మనం ఎంత ఊహిస్తే అంత ఉంటుందండి. అది మనం ఎంత కావాలంటే అంత ఉంటుందండి. మనం ఎంత చూపించాలంటే అంత ఉంటుందండి. ఎవరినైనా ఒక హీరోని అనుకున్నప్పుడు గ్యారంటీ వారిలోంచి ఇప్పుడు మీరు అన్నారు ఈరోజు సినిమా చూశారు, మీకు ఎక్కడన్నా తక్కువ అనిపించింది? అస్సలు. సో అది నా బ్రెయిన్లో ఉన్నప్పుడు నేను గ్యారంటీ ఏదైనా చేయగలం సార్, తప్పకుండా. సో తను ఇలా ఉన్నాడు, తన దగ్గరికి తనకు ఒక లైన్ చెప్పి, బ్రదర్ ఇది రామ్ గారు, ఇదిగో దీనికి మీరు ఇలా పెరగాల్సి వస్తుంది 12 kgs వరకు. హెయిర్ స్టైల్ మొత్తం ఇప్పటి వరకు ఉన్న రామ్ నాకు వద్దు, కొత్త రామ్ కావాలి. ఏం చేద్దాం? చేద్దాం సార్. సో ఇదిగో ఈ టెక్నీషియన్స్ ఇది 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 ఇలా మారితే మనం చేస్తే బాగుంటుంది, లేదంటే బాగోదు, వద్దు, మనం డ్రాప్ అయిపోదాం, నేను వేరే ఏదో చూసుకుంటాను, అదేంటనేది మీరు ఇప్పుడే నాకు చెప్పండి అంటే లేదు సార్ మనం వెళ్దాం. తనకి తపన ఎక్కువ అండి. ఓకే, కొత్తగా చేద్దామనే ఒక తపన ఉంటుంది తనకు కూడా, రామ్ గారికి. సో లేదండి మనం చేద్దాం, బ్రహ్మాండంగా చేయొచ్చు. నేను అసలు ఎప్పుడు చేయలేదు ఈ ప్యాటర్న్ ఆఫ్ గెటప్ కానీ ఇది కానీ. నిజంగా నాకు కొత్త, అంతకన్నా ఇంకేం కావాలి నా నుంచి కొత్త ఆర్టిస్ట్ బయటకు వస్తే తప్పకుండా. అంటే తనతో మీతో చేయడం కూడా తనకు ఒక ఎలివేషన్ కదా. సో అది ఆ ప్యాడింగ్ మొత్తం అంతా కూడా నేను అంతా ఇది అనుకొని ముందు ఒక దీనికి వచ్చిన తర్వాతే లేదు మనం గ్యారంటీ రీచ్ కాగలం అనుకొని అనౌన్స్ చేశానండి. ఓకే.